అంటే వేరే వాళ్ళు ఎవరన్నా పేషెంట్స్ వేరే వాళ్ళ దగ్గర హెయిర్ ప్లాంటేషన్ చేసుకొని సో అక్కడ ఫెయిల్ అయిపోయి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేను చేసే సగం కేసుల్లో అయ్యే ఉంటాయి. సో ఒక్క ఎగ్జాంపుల్ కావాలి. అంటే అక్కడ ఏం తప్పు జరిగింది, ఏం చేసుకొని మీ దగ్గర రావడం జరిగింది, అది ఒక్క ఎగ్జాంపుల్. ఆటోల మీద రాస్తుంటారు 29,999కే అన్లిమిటెడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అన్లిమిటెడ్ గ్రాఫ్ట్లని. అవునా? అవును. మామూలుగా ఒక డాక్టర్ ఒక రోజంతా టైం స్పెండ్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా పడుతుంది. టైం స్పెండ్ చేస్తే ఎంత ఛార్జ్ చేయాలండి? అవును. 29,000కి ఎవడండి చేసేది హెయిర్ ట్రాన్స్ప్లాంట్? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోయి చేయించుకుంటారు. ఏమవుతుందంటే అలాగే ఒక అతను వెళ్ళి ఏదో చిన్న క్లినిక్లో, డెంటల్ క్లినిక్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు. ఓకే. చేయించుకుని నా దగ్గరికి వచ్చాడు. మీకు ఫొటోస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఓకే. అక్కడొకటి ఏదో ఎడారిలో చెట్లు ఉన్నట్టు, ఇక్కడ ఒకటి ఉంది, మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి ఉంది, అసహ్యంగా ఉంది. ఎవరు చేసినా అర్థమైపోతుంది వెంటనే ఇది బాల్నెస్ కాదు. బాల్నెస్ తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు, సరిగ్గా చేయించుకోలేదు అని వచ్చాడు. సార్ నాకు మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయండి, నేను మోసపోయాను అని వచ్చాడు. ఎవరు చేశారు బాబు అన్న. ఎవరో క్లినిక్ పేరు చెప్పాడు, చేశారు సార్ అన్నాడు. వాళ్ళ డిగ్రీ ఏంటి అంటే చూడలేదు సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ క్లినిక్ అని ఉంటే వెళ్ళిపోయాను అన్నాడు. సరే అని గూగుల్లో కొట్టి చూస్తే డెంటిస్ట్ ఉన్నారు ఆ హాస్పిటల్లో. ఓకే డెంటిస్ట్ ఉంటే సరే అని ఏమంటాం, మోసపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? సరే బాబు నీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మళ్ళీ చేద్దాం అంటున్నావు కదా అని చూస్తే వెనకాల హెయిర్ లేదు, ఆల్రెడీ మ్యాక్సిమం యూజ్ చేశారు. ఇంకా ఇప్పుడు నేను మిగతా తీస్తే మొత్తం వెనకాల బాల్డ్ ప్యాచెస్ ఫామ్ అవుతాయి. ఇతనికి చూస్తేనేమో యంగ్స్టర్ 29 years, ఖాళీగా ఉంది. ఏం చేయాలి? నేను వదిలేయలేము, పేషెంట్ కావాలి, ఏదో ఒకటి చేయాలి. ఇంకా బియర్డ్ నుంచి, చెస్ట్ నుంచి, బ్యాక్ నుంచి ఎక్కడ దొరికితే అక్కడ తీసి మధ్య ఫీల్ చేసాం. చెప్పాను కూడా బాబు ఇది 100% న్యాచురల్ రిజల్ట్ రాదు, ఏదో కొంచెం అతుకులు, మరీ వెంటనే స్టేర్ చేయకుండా నీట్గా కొంచెం ఎంతో కొంత డీసెంట్ లుక్ వస్తుంది, ఇంక తప్పదు, ఇంతకు మించి చేయలేమని చెప్పాను. ఇది మోసపోవటమే కదండి. అవును.